సైనసైటిస్. సైనస్ సైనసెస్ అంటే ఇక్కడ గాలి గదులు ఉంటాయండి. ఇక్కడ ఇక్కడ గాలి గదులు ఉంటాయి. అవి ఓపెన్ గా ఉండాలి, వెంటిలేటెడ్ గా ఉండాలి, వాటంతట అవి డ్రైన్ అయిపోతూ ఉండాలి. ఎప్పుడైతే అది ఇన్ఫ్లమేషన్ కానీ మ్యూకస్ కానీ అందులో ట్రాప్ అయిపోయిందో కంప్లీట్ గా ఇలా మూసుకుంటాయి అనమాట. దానివల్ల తలనొప్పులు రావడం, ఇన్ఫెక్షన్, పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ కాజెస్ వచ్చేటప్పటికి ఎలర్జీస్ అండి. డస్ట్ ఎలర్జీ అని, పాలెన్ వల్ల, పిప్పుడు పొడి వల్ల ఎలర్జీ రావడం, పెట్స్ పెంచుతున్న వాళ్ళ వల్ల, అలానే పెర్ఫ్యూమ్స్, అన్నెసరీ పెర్ఫ్యూమ్స్, ఇరిటెంట్స్, వీటి వల్ల చిన్న ఎలర్జీస్ అవి గ్రాడ్యువల్ గా సైనసైటిస్ లోకి దారి తీస్తూ ఉంటాయి. అలానే వైరల్ ఇన్ఫెక్షన్, కామన్ కోల్డ్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవి నెమ్మదిగా మ్యూకస్ థిక్నింగ్ అనేది జరిగి 7 to 10 days లో అది సైనసైటిస్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. అలానే డిఎన్ఎస్ లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే డీవియేటెడ్ నేషనల్ సెప్టమ్. ఈ నేషనల్ సెప్టమ్ ఏదైతే స్ట్రేట్ గా ఉందో కొంతమందిలో కొద్దిగా డీవియేట్ అయ్యి ఉంటుంది. వాళ్ళలో ఈ పాసేజ్ అన్న సరిగ్గా లేక ఈ సైనస్ లన్నీ ఫిల్ అవడం, అవి ఇన్ఫెక్షన్ గురవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చూసినట్టయితే నేషనల్ పాలిప్స్ లోపల డెవలప్ అవడం, ఆ గ్రోత్ వల్ల కూడా ఈ సైనసైటిస్ రావడానికి ఆస్కారం ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్, సరైన డైజెషన్ సరిగ్గా లేకపోయినా సరే ఈ థ్రోట్, నేషనల్ ప్యాసేజెస్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతాయో దాని వల్ల కూడా ఈ సైనసైటిస్ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ముక్కు అన్నది బాగా దిగ్గు పట్టేయడం, ముక్కు అన్నది బాగా మూసుకుపోవడం, బ్లాక్డ్ నోస్, ఫేషియల్ ప్రెషర్ ఇక్కడ అన్నది బాగా బరువుగా ఉండడం, మ్యూకస్ అన్నది గ్రీన్ కలర్ లో థిక్ గా రావడం, తలనొప్పులు రావడం, చెవులో కొద్దిగా ప్రెషర్ లాగా ఉండడం, వెనకాల నుంచి పోస్ట్ నాసల్ డ్రిప్స్ అంటే వెనకాల ఏదో చుక్కల్లా పడుతున్నట్లు అనిపించడం, వాసన అన్నది తగ్గడం, ఇవి మెజారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అండి. ప్రివెన్షన్ వచ్చేటప్పటికి స్టీమ్ ఇన్హలేషన్. ఎప్పుడైనా కానీ కొద్దిగా బ్లాక్ అవుతుంది నోస్ అనుకున్నప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం అనేది చాలా మంచిది. సెలైన్ నేసల్ రిన్స్ అంటాం. కొద్దిగా నేసల్ డ్రాప్స్ దొరికితే వాటితో రిన్స్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఎయిర్ లో ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్ లో హ్యూమిడిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ అన్నది హ్యూమిడ్ గా ఉండడానికి హ్యూమిడిఫైయర్స్ అన్నవి ఇంట్లో వాడడం మంచిది. ఇల్లంతా కూడా కొద్దిగా డస్ట్ ఫ్రీగా ఉండాలి. ఈ డస్ట్ వల్ల ట్రిగర్ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలానే పిల్లో కవర్స్ ఇవి కూడా ఎక్కువ మారుస్తూ ఉండడం చేయాలి. పెర్ఫ్యూమ్స్, స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్ కానీ, రూమ్ ఫ్రెష్నెస్ కానీ వాడకపోవడం అనేది చాలా మంచిది. ఈ లాంగ్ రన్ గా ఈ సైనసైటిస్ బట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు హోమియోపతిలో ఎంతో బెనిఫిట్ పొందుతూ ఉంటారండి. చిన్న కోల్డ్ గా మీకు అనిపించినా సరే వెంటనే హోమియోపతిని సంప్రదిస్తే మీరు ఈ సైనసైటిస్ లో ల్యాండ్ అవ్వకుండా చక్కగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.